ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి చందమామ కథలు. సో ఒక్కసారి అవి కూడా చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒకతే కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరీ. గౌరీ చక్కని చుక్క, కాని అవ్వ ప్రాణమంతా చండి మీదనే. గౌరీ పొడ అంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరీ చేతనే చేయించేది. ఒక రోజున గౌరీ బావికి నీళ్లకు పోయింది. అక్కడికి ఒక దేవకన్య ముసలిదాన రూపంలో వచ్చి, అమ్మా అమ్మా దప్పికగా ఉన్నది, కాసిన్ని నీళ్లు పోయమ్మా అని అడిగింది. గౌరీ అలాగే పోస్తానవ్వ ఉండు అని బిందె తీసుకువెళ్ళి ఆ అవ్వకు నీళ్లు పోసింది. ముసలిది సంతోషించి, అమ్మా నువ్వు మంచి పిల్లవి, నీకొక వరం ఇస్తాను. నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకొక మాణిక్యం రాలుతుంది. ఇక నువ్వు నవ్వావా నవరత్నాలు రాలుతాయని దీవించింది. గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వా అవ్వా నాకు బావి దగ్గర ఒక ముసలాది కనబడింది, మంచినీళ్లు పోయమన్నది. పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరీ. గౌరీ మాటలనట ఏమిటి, నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటం ఏమిటి ఒక్క మాటగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటి తల్లి, మాణిక్యాలు పడుతున్నాయేమిటి నీ నోటి నుంచి, ఇది నిజమా కలనా అని అడిగింది. అవ్వ గౌరీని తల్లి అని ముద్దుగా పిలవడం ఇదే మొదటిసారి. గౌరీ బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది. అరే విచిత్రంగా ఉందే, అయితే మన చండీని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండీని పిలిచి జరిగిదంతా చెప్పి నీళ్లకు బొమ్మని నెట్టింది. చండీ బిందె చెంబు తీసుకొని వయ్యారంగా నూతికి వెళ్ళింది. మళ్ళీ వెనుకటి మాదిరిగానే ముసల్ది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చండీ కోపంతో, పోపో దరిద్రపు ముండా, నేను ఇక్కడ నీకు ఊరికే నీళ్లు పోయడానికి రాలేదు, మా గౌరీకి నట్లుగా నాకు ఒక వరం ఇచ్చేస్తే నీకు పోస్తాను అని అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, నాకు నీళ్లు పొయ్యి అన్నది ముసల్ది. చండీ నీళ్లు తెచ్చి ముసలిదాన నోట్లో దోసిట్లో పోసింది. చండీకి నీళ్లు పోయటము చేత కాలేదు. ముసలిదాన ముఖము గుడ్డలు అన్నీ తడిపేసింది. ముసల్దానికి కోపం వచ్చి, ఓ చండి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి. ఇక నువ్వు నవ్వావా తేళ్లు, మండ్రగప్పలు, పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చండి ఏడుపు ముఖంతో ఇంటికి తిరిగి వచ్చి అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది. కానీ ఒక్కదానికి చండి జవాబు చెప్పదు. అవ్వకు కోపం వచ్చి, దున్నపోతా, ఎన్ని పిలిచినా మాట్లాడవేం, నీ నోటిలో రత్నాలు రాల్తాయా అని పెడా పిడా అని 2 దెబ్బలు వేసింది. చండికి కూడా కోపం వచ్చి, ముసలిముండా నన్ను కొడతావా, పైకి బావికి పంపి అని చెప్పి చండి మాట్లాడేసరికి కప్పలు నోట్లో నుంచి గబగబా పడటమేమిటి 2 ఒక్కసారిగా జరిగాయి. ఇదేమిటి అని అన్నదవ్వ. ఇదే ఆ ముసలిముండ నాకు ఇచ్చిన వరం అని చెప్పింది చండి. చండి నోటి నుంచి కప్పలు మళ్ళీ గబగబా పడినాయి. ముసల్దానికి దిగులు పట్టుకుంది. చండిని ఏం చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుకు గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరీని చూశాడు. ఆ పిల్లని చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతను ఎకాఎకిన ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, పలానా ఊళ్ళో పలానా ఇంట్లో ఒక చక్కని పిల్ల ఉంటుంది, నువ్వు పల్లకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లని తీసుకువచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు. మంత్రి మంచి నగలు గుడ్డలు పల్లకి తీసుకొని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషమేసింది. కానీ దానికి ఒక దురాలోచన పుట్టింది. గౌరికి బదులు చండిని పంపితే తన పీడ వదులుతుంది అని అనుకొని రాజుగారు పంపిన గుడ్డలు
చండీకి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చండీని పల్లకి ఎక్కించింది. ఎక్కించిన చండీ చెవిలో జాగ్రత్త, పెళ్ళి అయిందాక మాట్లాడమాక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చండీని పల్లకిలో రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగినాయి. చండీ పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లి మీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అన్నమన్నాడు. చండీ మర్చిపోయి అన్నది. అనటమేమిటి, కప్పలు నోట్లో నుంచి పడట ఏమిటి, ఒక్క మాటే జరిగాయి. చండీకి ఇది చూసేసరికి నవ్వొచ్చింది. పకపక నవ్వింది. ఇంకేం, తేళ్లు, పాములు, మండగబ్బులు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు, పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజు కొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఎకాఎకిన చండీ అవ్వ దగ్గరకు పోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెలు బుట్ట దగ్గర కూర్చొని మెక్కుతున్నది. అక్కడే గౌరీ కూడా వంట పనులు చేస్తున్నది. రాజు కొడుకు గౌరీని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు అని అడిగాడు గౌరీని. నేను కూడా మా అవ్వకు ఒక మనమురాల్నే అన్నది గౌరీ వినయంగా. గౌరీ మాటలకే నోట వెన్న రత్నాలు రాలాయి. అప్పుడు రాజు కొడుకు అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనమరాల్ని తీసుకెళ్లి బుర్ర గురిగించి గాడిదనెక్కించి ఊరు చుట్టూ 3 మాటలు తిప్పి ఊరు బయటకు వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరీకి ఏడుపులో కూడా నవ్వు వచ్చింది. గౌరీ నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారి జరిగినాయి. గౌరీ అవ్వను చండీని వదిలిపెట్టమని బ్రతిమలాడింది. రాజు కొడుకు గౌరీ మాట ప్రకారం వాళ్ళను వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంతా పందిరి, భూదేమంతా అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరీని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ, రాజు కొడుకు నూరేళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏమనిపించిందో తెలియజేయండి. కమెంట్ రూపంలో ఒక లైక్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ